గురుభ్యో నమః. ఈ నెలలో బుధవారం రాత్రి అమావాస్య స్టార్ట్ అవుతుంది. ఈ అమావాస్య రోజు మీరు ఈ వశీకరణ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయండి. బుధవారము గురువారము 2 రోజుల్లో మీకు మీరే ఎవరినైనా సరే వశీకరణ చేసుకోవచ్చు. బుధవారం రోజు మీరు చేయవలసిన పని, అలాగే గురువారం మీరు చేయవలసిన పని రెండు నేను చెప్తాను. దీనికి కాను ఫస్ట్ మనకు కావాల్సినవి ఏవి అంటే, మీరు ఎవరినైతే వశీకరణ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, ఆ ఫోటోకు వెనకాల ఏంటి వాళ్ళ పూర్తి పేరు, గోత్రనామాలు, నక్షత్రము, పుట్టిన టైం ఇవన్నీ ఉంటే కన్నా అవి కూడా రాయండి. లేదు పర్వాలేదు, గోత్రనామాలు అవి రాసేసేయండి. రాసేసిన తర్వాత మీరేం చేస్తారు అంటే ఒక గోడకు పెట్టండి, ఒక గోడకు పెట్టాలి. ఓకేనా, గోడకు పెట్టేసేయండి. దాని తర్వాత ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే ఒక ప్రమిద, ఎర్రటి బట్టతో తయారు చేసిన ఒత్తి, లేదు పూజా స్టోర్లోకి వెళ్ళిపోతే మీకు ఎర్రటి ఒత్తులు దొరుకుతాయి. ఆ ఎర్రటి ఒత్తి, అలాగే కపిల గోవు నెయ్యి. ఈ కపిల గోవు నెయ్యి అనేది చాలా 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 అవసరము మనకి. ఈ అమావాస్య రోజు బుధవారం రోజు రాత్రి మనం ఎవరినైతే చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళను ఫస్ట్ దిగ్బంధనం చేయాలి. ఈ దిగ్బంధనంకి ఏంటి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, కపిల గోవు నెయ్యి కంపల్సరీ మనకు అవసరం. అలాగే కపిల గోవు పిడక ఒకటి తీసుకోవాలి. ఆ పిడక ఏంటి, మనకు చుట్టూ ఎక్కడైనా దగ్గరలో గోశాలలు, ఈ మధ్య గోశాలలు ఎక్కువ ఉన్నాయి, గోశాలకు పోయి కపిల గోవు ఏదేంటి అడగండి. మీరు ఆ కపిల గోవు చూపిస్తారు. ఆ పిడకదైనా తీసుకొచ్చి మీరు చేయొచ్చు. పిడక ముందు పొద్దున పెట్టేశారంటే సాయంత్రానికి ఎండిపోతుంది. కొంచెం పలచగా చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, లేదంటే పూజా స్టోర్లో మీకు ఖచ్చితంగా దొరికిపోతుంది. అలాగే కర్పూరం బెల్లాలు తీసుకోండి, గుగ్గిలం కానీ మహిషాక్షి కానీ తీసుకోండి ధూపం వేయడానికి. ఫస్ట్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కటి 2గా తీసుకోండి. ప్రమిద ఒకటి సరిపోతుంది, ఒత్తులు తీసుకున్నారు, ఓకే సరిపోయింది. మనకు కపిల గోవు నెయ్యి అనేది 1 లీటర్ తీసుకోండి. అలాగే కర్పూరం బిళ్ళలు కూడా 2 తీసుకోండి, గుగ్గిలం కూడా 2 ప్యాకెట్లు తీసుకోండి, కపిల గోవు పిడక కూడా 2 తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బుధవారం రోజు చేయాల్సింది ఏంటి, అష్ట దిగ్బంధనం. మనం ఏదైతే ఫోటో తీసుకున్నామో ఆ ఫోటోను గోడకు పెట్టండి. ఆ ఫోటోకు ముందర ఈ దీపాన్ని వెలిగించండి. కపిల గోవు నెయ్యితో ఎర్రటి ఒత్తులతో ప్రమిదలో మనం దీపం వెలిగించాలి. దాని తరువాత దానికి ఎదురుగా కపిల గోవు పిడక పెట్టండి. అలాగే మనము కర్పూరం బెల్లలు తెచ్చుకున్నాం కదా, కొంచెం రౌండ్గా పేర్చుకోండి. రౌండ్గా చేసుకోవటం వల్ల దానిపైన మనకి ఎందుకంటే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ధూపం వేయడానికి. ధూపం అనేది ఫస్ట్ ధూపం దాని మీద ఏదైతే మనం గుగ్గిలం కానీ మహిషాక్షి కానీ తెచ్చుకున్నాం కదా, అది ఏవైతే కర్పూరం బిళ్ళలు ఉన్నాయో దాని మీద పెట్టేసేయండి. తర్వాత కర్పూరం బిళ్ళను వెలిగించండి. ఆటోమేటిక్ కర్పూరం బిళ్ళలు కాబట్టి ఆటోమేటిక్ వెలుగుతుంది. మీకు ధూపం కూడా వాసన బాగుంటుంది. ఆ ధూపం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ధూపాన్ని మనకు ఆ ఫోటోకు వెళ్ళేలాగా ఎడమ చేత్తో ఇలా ముందుకు అంటూ ఉండండి. ఎడమ చేత్తో ముందు ఆ ఫోటోకు పోయేలాగా దీపం అంటూ నేను చెప్పే ఈ మంత్రాన్ని 1008 సార్లు చేయండి. బాగా చిన్నగా ఒక్కొక్క లెటర్ చదువుతున్నాను చూడండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః అని 1008 సార్లు చేయండి. అలా చేయటం వల్ల బుధవారం రోజు ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దిగ్బంధనం అవుతారు. ఒకసారి దిగ్బంధనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము తర్వాత రోజు గురువారం మంచి రోజు అనమాట. గురువారం అనేది ప్రతి ఒక్కరూ గురువును తలుచుకొని మనం పూజ చేయటం వల్ల సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఆల్రెడీ ముందు రోజు దిగ్బంధనం చేశాం కాబట్టి ఈ వశీకరణ ప్రక్రియ అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. నేను ఏ విధంగా అయితే ముందు రోజు మనం చేసామో ఫోటో ముందర పెట్టి దాని తర్వాత ప్రమిదలో ఎర్రటి ఒత్తులతో దీపం పెట్టడం, ఇలా ఎలాగైతే చేసాం సేమ్ ప్రక్రియ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎర్రటి ఒత్తులు వద్దు, తెల్లటి ఒత్తులు పెట్టండి. నార్మల్ మన దూది ఒత్తులు ఉంటాయి కదా, అవి పెట్టేసుకోండి. అవి పెట్టేసుకొని సేమ్ ఇలాగే మీరు ఇదే విధంగా మీరు ఏదైతే ప్రాసెస్లో లైన్లో పెట్టుకున్నారో అదే విధంగా కర్పూరం బిళ్ళలు పేర్చుకొని దానిపైన గుగ్గిలం కానీ మహిషాక్షి కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. ముందు రోజు ఏది వాడినా పర్లేదు, ఈ రోజు ఏది వాడినా పర్లేదు, దానికి సంబంధం లేదు. ఓకేనా, వేసేసి ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని
1008 సార్లు చేయండి. జీవితాంతం మీరు వద్దన్నా మీకోసం చచ్చిపోవడానికైనా రెడీ అవుతారు. నువ్వు నా కోసం నువ్వు చచ్చిపో చూద్దాం అంటే ఆ చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం ముందు రోజు దిగ్బంధనం చేసేసాం. దిగ్బంధనం చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ అనేది ఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దానికి లోబడి ఉండటం జరుగుతుంది. బాగా వినండి. ఈ మంత్రాన్ని కూడా క్లియర్గా నీట్గా నిదానంగా చెప్తున్నాను. ఓం క్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ వాళ్ళ పూర్తి పేరు గోత్రనామాలతో సహా పలకాలి. పలికిన తర్వాత లాస్ట్లో స్వాహ. ఓం క్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ వాళ్ళ పూర్తి పేరు గోత్రనామాలతో లాస్ట్లో స్వాహ. ఇది మెయిన్గా అన్నమాట. మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లస్ వీడియోలో డిస్ప్లేలో కూడా నేను పెడతాను. మంత్రం అనేది జపించాలి, పలకకూడదు. ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ 1008 సార్లు జపించాలి. ఏకాగ్రతతో జపించాలి. ఏకాగ్రతతో జపిస్తూ మనం ఏదైతే ధూపం వేస్తున్నామో ఆ ధూపం వేస్తూ ముందుకు వాళ్ళ ఫోటో వైపుకు ఆ ధూపాన్ని ఎడమ చేత్తో వాళ్ళ ఫోటో మీదకి పోయేలాగా చేస్తూ ఈ మంత్రాన్ని చదవండి. ఓకేనా? ఈ మంత్రాన్ని చదవండి. మీకు చాలామందికి అంటే 1008 సార్లు కాబట్టి ఎంచుకుంటూనో రాసుకుంటూనో చేస్తూ ఉంటారు. ఇది తప్పు. మీరు ముందు రోజు ఏం చేస్తారంటే 1008 ఏదో ఒకటి, ఏంటి మన శనగలు కావచ్చు, పల్లీలు కావచ్చు, ఏదైనా సరే 1008 తీసుకోండి. ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఈ 1008 సార్లు కింద వేస్తూ, ఒక కుడి చేతితో ఇట్లా కింద వేస్తూ ఉంటాం, ధూపాన్ని ఎడమ చేతితో చూపిస్తూ ఉంటాం, మంత్రం చదువుతూ ఉంటాం. మీరు ఈ గింజల వైపు మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా గిన్నెలో ఆ 1008 అయిపోయాయి అంటే మనము 1008 సార్లు చేసినట్టే కదా. కాబట్టి మీ ఏకాగ్రత కోసం మీరు 1008 సార్లు ఎలా చేయాలి అంటే, ఖచ్చితంగా మనకు కౌంటింగ్ కావాలి అంటే మనం ఏదైనా శనగలు కావచ్చు, లేదా అంటే మనకు కొంచెం పెద్దగా ఉంటే కొంచెం బెటర్ కదా అనేసి నేను పెద్ద వస్తువులు చెప్తాను. పల్లీలు కావచ్చు, ఇలా పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో 1008 ఎంచి పెట్టుకోండి. ఆ గిన్నెలో నుంచి కింద వేస్తూ రండి, లేదా కింద పెట్టేసుకొని ఆ కింద నుంచి గిన్నెలో వేస్తూ రండి. 1008 సార్లు క్లియర్ అయిపోగానే ఈ మంత్రాన్ని క్లోజ్ చేసేసేయండి. ఓకేనా? దీంతో పాటు మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, మనం చేసేటప్పుడు ఏ ప్రక్రియనైనా సరే చేసేటప్పుడు దేవుడి అనుగ్రహం అనేది మనకు కావాలి. కాబట్టి బుధవారం రోజు ఉదయం మీకు ఈ డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ పెడతాను. దాన్ని ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నేను క్లియర్గా రాసి పెడతాను. దాంట్లో సూర్యోదయానికి ముందు ఈ వీడియోను వినండి అని చెప్పి రాసి కింద లింక్ పేస్ట్ చేస్తాను. ఇది మీరు ఉదయాన్నే 5 గంటలు అంటే ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే లేయండి. దాన్ని పెట్టండి, ఎవరితో మాట్లాడద్దు. దాన్ని పెట్టేసి బయటికి పెట్టేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది దేవుడి మంత్రం కాబట్టి ఏం కాదు. పెట్టేసి వదిలేసేయండి. గంట సేపు మీకు ఈ వీడియో అనేది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. అలాగే సాయంత్రం సూర్య అస్తమయం తర్వాత ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పెట్టండి. బుధవారం, గురువారం ఈ 2 రోజులు దీన్ని పాటించండి. గురువారం సాయంత్రం అయిపోతుంది కదా, గురువారం నైట్ మీరు వర్క్ చేస్తారు కదా, కాబట్టి శుక్రవారం ఉదయాన్నే కూడా ఈ మంత్రాన్ని అనేది మీరు ఇంట్లో పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది. మీకు ఎటువంటి దుష్టశక్తులు అడ్డుపడటం లాంటివి అనేటివి ఉండవు. 100% మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.